హైదరాబాద్ లో రుణం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన గరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్పేటలోని సికింద్రాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు వివరాలు వెల్లడించారు. తుర్కేపల్లి భరత్ సాయి చంద్ర అనే వ్యక్తి ఐడీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగినని చెప్పి పలువురిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. రాఖీ జైన్ అనే మహిళకు 2,80,00,000 రుణం ఇప్పిస్తానని నమ్మించి ఆమె నుంచి 10,69,000 నగదు మరియు 190 గ్రాముల బంగారం తీసుకుని పరారైనట్లు చెప్పారు. సాయి చంద్ర ఏజ్ అబౌట్ 30 years ఉంటాయి. ఈయన ఎంబీఏ చదివాడు, ఫతేనగర్ సనత్నంలో ఉన్నాడు. సో ఈయన ఏంటంటే ఈయన మీద పాత నేర చరిత్ర ఉంది. ఇతను బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఒక అమాయక ప్రజలను సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ లోన్ ఇస్తామనే ఒక ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున మోసానికి తెరలేపుతాడు. సో ఇదే రకంగా రామ్ గోపాల్పేట పొజిషన్లో రాఖీ జైన్ అనే ఒక ఆమెతో ఈ యొక్క అభిజిత్ అనే ఒక అంతంతో బ్యాంక్ మేనేజర్ పరిచయం అయినప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఇతను 2,80,00,000 లోన్ ఇప్పిస్తా అని చెప్పి, హౌసింగ్ లోన్ ఇప్పిస్తా అని చెప్పి ఆమె దగ్గర నుంచి ఒక 10 lakhs rupees నెట్ క్యాష్, అదే రకంగా 16 తులాల బంగారాన్ని ప్రాసెస్ ఫీజు కింద వసూలు చేయడం జరిగింది. సో ప్రాసెస్ ఫీజు అంతా ఉండదు, 1%, 2% ఉంటుంది జనరల్గా. సో ఆమె అమాయకత్వాన్ని తీసుకొని ఇంత పెద్ద తీసుకున్న తర్వాత బ్యాంకులో నిప్పేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. సో ఇతని మీద ఇంతకుముందు కూడా సుమారు 8 కేసులు, ఒక పెద్ద నేర చరిత్ర ఉంది ఇతని మీద. అదే కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నది, అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది. అదే రకంగా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ అయిన మీద కేసులు ఉన్నాయి, భద్రాచలం టౌన్లో ఉన్నాయి, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. సో అదే రకంగా లాస్ట్ మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ కమిషనరేట్లో కూడా ఇదే రకంగా ఎంతో మందికి మోసం చేసి అతని మీద కేసు రిజిస్టర్ అరెస్ట్ చేశాడు. సో ఇది ఒక మోడస్ ఆపరెండి అన్నట్టు. లోన్లు ఇప్పిస్తా అని చెప్పటం, ఒక పెద్ద బ్యాంక్ మీద ఫైనాన్స్ డీలర్గా పరిచయం చేసుకొని ఈ రకంగా ఇక్కడ మా దగ్గర రామ్ గోపాల్పేట కేసులో చాలా రోజులు ₹10,00,000 కూడా ఉన్నాయి, అవి కూడా ఫ్రీ చేయడం జరిగింది. సో ఇతను ఒక నేర చరిత్ర, ఇక్కడ మీద ఎక్కడైనా వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయా, కోర్టుకు వెళ్తున్నది తదుపరి దర్యాప్తులో తేల్చడం జరుగుతుంది. సో ప్రజలందరూ ఏంటంటే పుట్టిగానే నమ్మకుండా నిజంగా వాళ్ళు బ్యాంక్ లోన్ ఇప్పిస్తా లేదని ఈ రకమైన మోసగాళ్ళ చేతిలో పడకూడదని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇతన్ని థరో ఇంట్రాగేట్ చేసి అదే రకంగా ఇంకెక్కడన్నా ప్రజల ఎక్కడైనా మోసం చేసినవి ఉంటే కూడా అటువంటి కూడా కేసులో కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేటివ్ ప్లేస్ భద్రాచలం, అది నేటివ్ ప్లేస్ భద్రాచలం. సో అక్కడ ఇతని మీద పోలీస్ అసాల్ట్ కేసు కూడా ఉన్నాయి, ఒకటి పోలీస్ అసాల్ట్ కూడా, పోలీస్ మిస్బిహేవ్ చేయడం, అసాల్ట్ చేయడం కేసు ఉన్నాయి. చాలా మటుకు ఒక 6 to 7 కేసెస్ ఆయన కోర్టు ముందట ట్రయల్ ఫేస్ చేస్తున్నాడు. సో ఇతని నిజంగా కూడా ఒక నేర చరిత్ర, చాలా పెద్ద నేర చరిత్ర ఉంది. కాబట్టి ఇతని మీద అన్ని కేసులు పెట్టి ఏదైతే కేసు అన్నీ కూడా కోర్టులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. టోటల్ అమౌంట్ రికవర్ అయ్యేది ఇప్పుడు ఒక ₹4 lakhs రికవర్ అయ్యేది. ₹4 lakhs అతని అకౌంట్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఆమె పొడగొట్టుకునే ₹10 lakhs, ఏదైతే మోసంతో చేసిన మనీ కూడా ఎండేవర్ కార్ ఏదైతే కొన్నాడో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ₹10 lakhs, 16 తులాల బంగారాన్ని కూడా ఇటువంటి చీటర్ దగ్గర ఇది రికవర్ చేయడం, ఇది మంచి రికవరీ. పోలీసు రికార్డ్ ప్రకారం ఇట్స్ ఏ గుడ్ రికవరీ బై ది ఏసీపీ ఆధ్వర్యంలో మా డీసీపీ మేడం రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ గారి క్లోజ్ సూపర్విజన్లో ఈ కేసు దర్యాప్తు చేయడం జరిగింది. సో అందుకే ఒక గరానా మోసగాన్ని ఈరోజు అరెస్ట్ చేసి మేము రిమాండ్కు తరలిస్తున్నాం.